హరి ఓం. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవే నమః. నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఆత్మీయ నా యొక్క బంధుమిత్రులకు, నా యొక్క హైందవ ధర్మ రక్షకులకు, సనాతన ధర్మ రక్షకులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క హృత్పూర్వక నమస్కారం. ఈరోజు చాలా చిన్న కథ. ఆ చిన్న కథల పెద్ద అర్థాలు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీవారి పాదాలు, మహావిష్ణు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. అమ్మవారు అడుగుతారంట, మీకు భక్తుల్లో అత్యంత శ్రేష్టమైన భక్తుడు ఎవరు అని అమ్మవారు మహావిష్ణుని అడుగుతాం. సరే ఆయా, ఎవరు భక్తుడు శ్రేష్టమైన భక్తుడో నేను రాస్తాను. ఆ రాసిందే దాంట్లో ఎవరు ఎందురుండారు అనేది నీకు తెలుస్తుంది అన్నట్టు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్ల నారద మహాముని వస్తారంట. నారద మహాముని వచ్చి అడుగుతాడంట, అమ్మ తండ్రి, ఏమి ఇంత మీరు ఆనందంగా ఇంత దీనిగా ఏమో రాస్తూ ఉన్నారు, మీరు ఏం అడిగినారు, విష్ణు భగవాన్ ఏం రాస్తున్నారు, పరమేశ్వరుడు ఏం రాస్తా ఉన్నాడు. లేలే నారద, భక్తుల్లో అత్యంత శ్రేష్టమైన భక్తుడు ఎవరు అనేసి మేమిద్దరూ మాట్లాడుతున్నాము, అంతలోగా నువ్వు వచ్చినావు కదా అన్నట్టు. రాసింది అయిపోయినా అన్నట్టు. అయిపోయాడు అన్నారు అన్నట్టు. అప్పుడు నారదుడు అనుకుంటాంట, నేనే పరమ భక్తుడు, నాకిన్నా పరమ భక్తుడు ఎవడున్నాడు, నిరంతరము ఆ నారాయణ స్మరణ చేస్తాడు నేనే కదా, నాకిన్నా ఇంక పరమ పురుషోత్తముడు పరమ భాగవతుడు ఎవడున్నాడు, నా పేరే ఉంటుంది కదా అనుకున్నట్టు. సరే అనేసి నారద మహాముడు తక్షణము మా ఆత్మ రాసిన బుక్ నాకు ఇవ్వండి అంట. అప్పుడు ఇస్తేనే పైన అందరికీ నా పైన ఎందరో మహానుభావులు, అందరికీ నా పైన నారద మహాముని ఉంటే పేరు. ఆనందం, పరమానందం అయిపోతుంది నారద మహామునికి. క్షణకాలం నిలుచుకోవటలేదు, అక్కడ తబ్బిబ్బైపోతా ఉన్నాడట. అయిపోయి అరే నేనే పరమ భక్తుడు అనుకోండి, నేనే కదా పరమ భక్తుడు, నాకినా భక్తులే కదా, ఇంకా మిచ్చం భక్తులు అంటే ఎంత మాత్రము అనుకొని నారద మహాములుగా లోపలగా ఆనందము, లోపలగా ఒక విధమైన సంకోచం. ఆయన అక్కడే నిలిచించాము, అక్కడ విశ్రాంతి తీసుకొని నేను వస్తాను మహాప్రభు అనేసి పరిగెత్తుకొని వెళ్ళి ఆంజనేయ దేవి పైనంట. ఆంజనేయ హిమాలయ పర్వతంలో ఆయన తపస్సు చేస్తుంటే పరిగెత్తిపోయినట్టు. వాళ్ళంతా దేవతలు కదా, మాయ రూపము పోయిందే. మన హనుముడు ప్రార్థన జపం చేస్తారంటే హనుముడు లేపించినట్టు, హనుమా అన్నట్టు, ఏమి అన్నట్టు. ఇట్లా మహావిష్ణుదేవి పోయింది. పరమ భక్తుడు ఎవడు, పరమ నన్ను స్మరించేవాడు ఎవడు అంటే అక్కడ చూస్తే ఏముంది, ఎవరో ఒకరి పేరు రాసింటారు కదా అని వినయంగా మన హనుముడు చెప్తే, లేలే నా పేరే రాసినాడు, చూడు ఇక్కడ నేనే ఉండను, ముందులా ఎవరూ లేదు, మహావిష్ణుకి శ్రేష్టమైన భక్తుడు నేనే కదా అంటాడంట. అప్పుడు హనుముడు అంటాడంట, నువ్వు చెప్పే నిజమే, శ్రేష్టమైన భక్తుడు నువ్వే, ఎందుకంటే నువ్వు నారాయణ 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 అంటున్నావు, అందువల్ల నువ్వే శ్రేష్టమైన భక్తుడు, తప్పేం లే కదా, నిజమే కదా, అంటే నీ పేరు లేక కదా అనంట. అయ్యో నేను రాముల గురించి ధ్యానం చేస్తాను, నువ్వు నాకెందుకప్ప చెప్తావు, నేను రామభక్తుని రామ 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 అనుకున్నాను. అంతలోగా నాకు సరే అనకలకుండా వెళ్ళిపోయినట్టు. అక్కడ నుంచి ఆమె నిష్క్రమించారు. ఇంకా ఒక 4-5 భక్తులు లేరు పైగాడు, దీన్ని చెప్తే మీకు గంటెములు కొద్ది అవుతుంది. సో నిష్క్రమించుకున్నాక సరే మళ్ళీ కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు అనుకుంటాం. కొన్ని యుగాలు అయిన తర్వాత మళ్ళీ మహావిష్ణువు దగ్గర పోతా ఉంటే మహావిష్ణు ఇదే రాస్తుంటే, ఈ గీత ఎవరి పేరు ముందు ఉంది, ఎవరు భక్తుని పేరు ఉందని చూస్తే అక్కడ హనుమని పేరు ఉందంట. అప్పుడు నారాయణ భక్తుడు నేను కదా, నిరంతరం నారాయణ జపం చేసేది నేను కదా, అప్పుడు నా పేరుకి నా హనుమని పేరు ఎట్లా వచ్చాయి అనేసి ఆయనకి కొంచెం సందేహం వచ్చి, ఆ సందేహంతో మహావిష్ణు అడుగుతాంట, ప్రభు మీరు మొదటిసారి రాసినప్పుడు నా పేరు రాస్తున్నారు, ఇప్పుడు రాముల భక్తుల పేరు రాసినారే, హనుమని పేరు రాసినారే, ఇది ఏమిటి, అప్పటికిప్పటికి ఏం వ్యత్యాసము అనంట. నువ్వు నిరంతరం నారాయణ 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 స్మరణలో లోక సంచారం చేస్తావయ్యా, కానీ హనుముడు ఉన్న జాగులని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆ రామ సంకీర్తన చేసుకుని ఆ రాముని యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ 10 మందికి రామ జపం చేపిస్తున్నాడయ్యా. అందువల్ల
రాములే స్వచ్ఛమైన వాడు, రాముడే అత్యంతమైన నాకు ప్రీతి పాత్రుడు అని విష్ణుమూర్తి చెప్తారంట. అప్పుడు నారద మనకి ఎక్కలేని ఒక ఏమి ఇది అయిపోయా అని ఇది యుగాలు లెక్క వస్తుంది. ఆ యుగాల్లో ఇది ఒకటి ఎత్తుకున్నాం అంతే. ఇదే సరే మళ్ళీ కానీ ప్రభు అనేసి వెళ్ళిపోయాడు. కొన్ని యుగాలైన ఇంకా మళ్ళీ ఇదే యొక్క ఆయన ఎవరు శ్రేష్టమైన వాడు మళ్ళీ ఆయన రాస్తున్నప్పుడు మళ్ళీ ఇదే ప్రకారం పోతే అప్పుడు మళ్ళీ అడిగంట ప్రభు ఈసారి ఎవరు రా పేరు వచ్చింది అక్కడ అడుగు వీడికి తప్పిపోతున్నాడు. ఇక్కడ రాముల పేరు నారదుని పేరు రాస్తున్నాడా, హనుమన్ పేరు రాస్తుందా, భక్త ప్రహ్లాద పేరు యా భక్తుని పేరు ఉన్నకి చాలా ఎట్లున్నట్టు ఆతృతగా ఉన్నాడు. ఆ యొక్క తీరు తీసుకొని ఆయన రాసినే ఒక పత్రం తీసుకొని మొదలు చూడాలని ఆశ అంతగా మహావిష్ణువు చెప్పించినంట. చూస్తే భూలోకంలో ఉండే ఎప్పుడూ నా జపం చేస్తారో వాళ్ళు అత్యంత శ్రేష్టమైన వాళ్ళు అని మహావిష్ణువు చెప్పినంట. ఎలా అన్నదంట, నిరంతరము రామ జపము, శివుల జపము, విష్ణు జపము, అమ్మవారి జపము తెలుసుకొని ఈ కలియుగంలో ఎవరు నామ జపం చేస్తారో వాళ్ళే అత్యంత ప్రీతమైన వాళ్ళు నాకి అనేసి మహావిష్ణువు ఆ యొక్క నారద మహాముని చెప్పినంట. దానికి మనకి కలియుగంలో మనం జపాలు తపాలు యజ్ఞ యాగాలు చేస్తామో లేదో తెలియదు, కానీ ఆ జపనామం యా దేవుని అని తెలుసుకొని, రాములు తెలుసుకొని, కృష్ణుని తెలుసుకొని, గోవిందని తెలుసుకొని, విష్ణువుని తెలుసుకొని, మహాలక్ష్మిని తెలుసుకొని, పరమేశ్వరుని తెలుసుకొని, గురుదేవులను తెలుసుకొని, యా గురువుని అయినా సరే ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు. ఎప్పుడు నిరంతరము తన మనసుని ఏకాగ్రత నిరంతరము రామ 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 ని, కృష్ణ కృష్ణ, గోవింద గోవింద, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం మహామాయి మహాశక్తి అని ఎవరు అంటారో వాళ్ళు నిజంగా ఆ పరమాత్మలకి చాలా దగ్గర అవుతారు. వాళ్ళ యొక్క కష్టాలన్నీ పోయి సుఖంతో ఆనందంగా జీవిస్తారనేసి మహావిష్ణువు ఈ యొక్క కథని నారద మహాముని చెప్పినారు. ఆ యొక్క కథని నేను మీ దగ్గర పంచుకుంటున్నాను కదా, అందరికీ ఇష్టమైంది అనుకుంటున్నాను. ఇష్టమైతే అందరినీ ఆనందంగా భగవంతుడు రక్షించుగాక. జై శ్రీరామకృష్ణార్పణమస్తు.